హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో డిసెంబర్ 19th ఒక థ్రిల్లర్, హర్రర్ అండ్ ద స్పూకీ వరల్డ్ అని పెట్టారు కంప్లీట్గా. అంటే ఎంత భయానకంగా భయపెట్టబోతున్నారు అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే స్పూకీ మీన్స్ ఇట్ కంప్లీట్లీ ఫియర్. సో ట్రైలర్లో అయితే అంత ఫియర్ ఏమి అనిపించలే, బట్ థియేటర్లో ఏ రకంగా భయపెట్టబోతున్నారు వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో యా, జిన్ టైటిల్ ఏమో ఇట్స్ లైక్ ఒక రాక్షస దానికి సంబంధించి, అండ్ కింద ట్యాగ్ లైన్ కూడా ద స్పూకీ వరల్డ్ అని ఇచ్చారు. సో ఐల్ స్టార్ట్ విత్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, రైట్? సో సార్, అంటే టైటిల్ అదే ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ స్పూకీ వరల్డ్ అని పెట్టడానికి? అంటే ఇట్స్ లైక్ అంత భయంకరంగా ఉంటే తప్ప వీ కాంట్ యూస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. సో జనానికి తెలియని ఒక కొత్త వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసి, లేదంటే దాని యొక్క మీనింగ్ తోటి క్లియర్గా. సో ఏంటి, వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిలిం? అంటే సార్, ఆల్మోస్ట్ ఇక్కడ ఎంటైర్ ఇండియాలో కొత్త మందికి తెలుసు సార్ జిన్ గురించి, అందరికీ తెలీదు. జిన్ ఎలాగుంటాయి, జిన్ యూజ్ని ఎలా చేసుకుంటారో, మంచికి కూడా యూజ్ చేసుకుంటారు, చెడ్డుకు కూడా యూజ్ చేసుకుంటారని ఉంది సార్. దాని దగ్గర వరల్డ్ ఎలాగుంది, దాన్ని తీసుకుని ఏమేమి చేస్తారు, దాని చుట్టూ అయ్యే వర్క్స్ ఏంటి, దానికోసమే జిన్ అనే టైటిల్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. స్మూకీ వరల్డ్ అంటే ఏంటంటే దాని దగ్గర వరల్డ్ ఉంది సార్. ఇప్పుడు మేము ఎలాగా ఒక వరల్డ్లో ఉన్నామో దాంతో ఒక వరల్డ్ ఉంది సార్. ఆ వరల్డ్ చూపించడానికే అది టైటిల్ పెట్టాను సార్. ఓకే, అంటే భయపెడతారా? 100% సార్, ఖచ్చితంగా. 100%. కథ, స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో మెయిన్ లీడ్ అనుకోవచ్చు ఒకటి. ఓకే, సో పర్వేజ్ సింబా గారు. సింబా, ఎస్. సో సార్, అంటే మీరు కూడా క్యారెక్టరైజేషన్ ఎలా ఉందంటే కంప్లీట్గా ఒక బంగ్లాలోకి వెళ్ళి ఆ బంగ్లాలో భయపడుతున్న 4 ఫ్రెండ్స్. ఆ ట్రైలర్లో మాకు అర్థమైన కాన్సెప్ట్ అది. సో అందులో యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఏంటి అంటే ఆ వరల్డ్లో మీరు ఏం రాసుకున్నారు కథని, మీరు రాసుకున్న కథని డైరెక్టర్ గారు ఎలా చూపించారు అనుకోండి? Actually, we started this movie with a dream. Everyone start with dream only, but it's a real dream. मैं कभी एक बार ऐसा गांव गया, तब सोया था, उस टाइम में मुझे एक ड्रीम पड़ता है, वहाँ से एक्चुअली स्टोरी स्टार्ट्स एक्चुअली. तो हम एक्चुअली प्लान किए, एक प्लान बना लिए, ऐसा ऐसा बनाएंगे स्टोरी. आई नरेटेड द स्टोरी टू डायरेक्टर एक्चुअली. ही टोल्ड मी ऑन दैट डे, क्योंकि जो मैं स्टोरी किया हूँ वो मुझे ही बिलीव नहीं था लोगों को पसंद आएगा या नहीं. इट्स वेरी ट्विस्टेड. व्हाई वी पुट दैट टैगलाइन स्पूकी वर्ल्ड? वी आर गोइंग टू शो द रियलिटी ऑफ जिन वर्ल्ड. जिन क्या है? So many movies came on जिन. सिर्फ नाम लिए हैं, कहीं एक जगह में एक बिट दिखाए हैं, लेकिन इस मूवी में हमें पूरा उसका वर्ल्ड दिखाने का एक कोशिश कर रहे हैं. जो रियलिटी में जो है वो दिखाएंगे. देयर इज 2 टाइप्स ऑफ जिन. उसमें अच्छा भी है, बुरा भी है. एक्चुअली जिन्नात करके बोलते हैं उसको. जिन्नात नाम बहुत बड़ा होता है करके, इससे शॉर्ट एंड स्वीट जिन. इट साउंड्स गुड एक्चुअली. सुनते ही आपको बहुत लोग पूछते हैं हमको, जिन दारू के ऊपर करे हो क्या? इट्स ब्रांड नेम देयर. और जीनी करके बोलते हैं, तो जिम करके बोलते हैं, जिम बॉडी बिल्डिंग के ऊपर है क्या मूवी करके, क्योंकि कंफ्यूज हो जाता है. तो इट्स नॉट अबाउट ऑल दैट थिंग्स. इट्स कंप्लीट अबाउट द वर्ल्ड ऑफ द जिन. एक जिन से क्या क्या हो सकता है, पॉजिटिव नेगेटिव 2 फेस भी दिखाया है मूवी में. तो उसके बारे में वो हम जब स्टार्ट किए थे, ऐसा स्टार्ट करते करते उसका बिल्ड होते होते तो हम डिसाइड कर लिए मूवी करेंगे, ठीक है करके बोल के. डायरेक्टर हम एक्चुअली स्टोरी मैं ट्रस्ट नहीं किया था. मैं डायरेक्टर को भी बोला था, आई एम नॉट, मुझे ये लोग लेंगे या किसी को ये समझ में आएगा, कोई पसंद करेगा, मुझे भरोसा नहीं था. व्हेन ही टोल्ड मी आई विल डेफिनेटली डू दिस मूवी, तब मुझे भरोसा आया. देन आई स्टार्टेड वर्किंग ऑन इट. ఓకే, సో అండి, హాయ్ అండి. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే 4 ఫ్రెండ్స్లో మీరు కూడా ఒకళ్ళ? అండ్ లేదు, వన్ ఆఫ్ ద ఏంటి, ఒక లీడ్ వస్తుంది. సో ఇది
ఇప్పుడే రివీల్ చేస్తే బాగోదు. సో వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్లో వస్తాను నేను. ఓకే. సో కీ పాయింట్ ఆఫ్ ద కీ పాయింట్ ఆఫ్ ద సినిమా అని చెప్పొచ్చు. సో నేను సార్ దీనికన్నా ముందు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఈ సబ్జెక్ట్ ఎప్పుడు వీడు తీసుకొచ్చాడో వీ పుట్ ఎ పాజ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ అండ్ వీ కంటిన్యూ దిస్ ప్రాజెక్ట్. అంటే అలా ఉంది సబ్జెక్ట్. ఆ పిక్చర్ని స్టాప్ చేసి ఈ పిక్చర్ని స్టార్ట్ చేయాలంటే ఈ పిక్చర్లో ఏదైనా ఒక ఎక్స్ట్రా థింగ్ ఉండాలి కదా. సో దీంట్లో ఉంది. ఓకే. సో సింబా నేను క్లోజ్ అండ్ థిక్ ఫ్రెండ్స్, మేమిద్దరు ఒకే రూమ్మేట్స్ బెంగళూరులో కూడా. సో లాక్డౌన్లో వీడికి ఒక థాట్ వచ్చింది, వీడు ఊర్లో ఉన్నాడు, ఫోన్ చేశాడు, మామ ఇలా థాట్ వచ్చింది రాస్తున్నాను ఎలా ఉంది అని చెప్పాడు. బాగుందిరా డెవలప్ చేయి అని చెప్పాము. అలాగే లాక్డౌన్లో కాల్తోనే మేము చిన్న కరెక్షన్స్ అవన్నీ చేసుకుని తర్వాత వీడు వచ్చి డైరెక్టర్ సార్కి చెప్పాడు. సో దెన్ డైరెక్టర్ సార్ కూడా సర్ప్రైజ్ అయ్యారు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ లేదు కదా, డెఫినెట్లీ ట్రై అని చెప్పారు. సో అన్నీ అనుకోకుండా జరిగింది, అనుకోకుండా అయ్యింది. ఆ జరిగే ప్రాసెస్లో అంతే డిఫికల్ట్ని ఫేస్ చేసాము. కానీ ఆ డిఫికల్ట్స్ని ఇప్పుడు చూసుకుంటే వి ఎంజాయ్డ్ అలాట్. ఎక్కడ కూడా లైక్ ఇబ్బందిగా లేదు. సో ఎవ్రీథింగ్ లైఫ్లో ఏదైనా హర్డల్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలని కూడా నేర్చుకున్నాం ఈ జర్నీలో. సో దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్. ఓకే. సో యా, హాయ్ సార్. హాయ్ సార్. సో హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేట్ ఇన్ ద ఫిల్మ్? బికాస్ అందరి పోస్టర్ల కంటే మీది చాలా పెద్దదిగా ఉంది పోస్టర్. థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. ఏమంటే తెలుగు చాలా ఫ్లూయెన్సీ లేదు, సో మిక్స్ చేసి ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడతాను, లేకపోతే వ్యవసాయం చేసి మాట్లాడే లేట్ అవుతుంది. సో ఈ క్యారెక్టర్ వాజ్ సెలెక్టెడ్ బై సింబా, పర్వేజ్ సింబా. అక్కడ బెంగళూరులో చిన్న ఇండస్ట్రీ టీ అడ్డా ఉంది. సో ఐ వాజ్ స్టాండింగ్ దేర్ అండ్ హీ అబ్జర్వ్డ్ మీ. I was like, okay, I'm an actor there. Many people watch, they say hello, hi. I was like, okay, fine. He's looking at me. Then he started observing me like, front and back. And I was like, something is wrong with this guy. Edo wrong ga undi. So deep is observing, like, from top to bottom, literally. I was like, why is he watching me like that? Then he approached me. And he said, like, I'm a story writer. ఒక మూవీ ఉంది జిన్, వెరీ నైస్ రోల్ ఉంది, మీరు చేయాలి. సో ఐ వాజ్ లైక్ ఫైన్, ఐఎమ్ యాక్టర్, లైక్ ఓకే చలో డన్. దెన్ హీ గాట్ మీ ఇంట్రడ్యూస్ టు రామ్ సార్, అండ్ ఈవెన్ హీ వాజ్ లైక్ ఓకే, హీ సూట్స్ ద రోల్, విల్ డూ ఇట్. అండ్ ద రోల్ వాజ్ లైక్ వే ఎల్డర్ టు మై ఏజ్, అండ్ ఐ లిటరలీ హ్యాడ్ టు డూ సమ్ హోంవర్క్, గెట్ ఇన్ టు ద రోల్, because he had written it so beautifully. Chala passionlo he's written it. And even in a spot, like, he used to direct me, like, you can do this, you can do that. And he gave me a free hand also. You can do that. Okay. And I used to like discuss, sir, can I do this? And that role was very powerful. The whole in the movie, it is there in the throughout the movie, run through, and every twist and turn he is there. So I literally had to do a lot of homework. Very, very, very nice, powerful role actually. Okay. By looking at the poster we can understand. And sir, no heroines in the film? No heroines. No, sir. Completely it's లేదు అంటే మా మూవీకి స్పూకీ వరల్డ్ దయ్యం అన్న లేదా జిన్ కూడా నో ఫీమేల్, ఓన్లీ మేల్. ఓన్లీ आप मूवी में आपको पता चल जाएगा क्योंकि ये सब्जेक्ट को देख के हम मूवी बनाए, उसमें कैरेक्टर डालना करके नहीं बनाए. एक्चुअली हमको ऑप्शंस था, हम लड़की डाल सकते थे, वन लव सॉन्ग एंड वन कुछ भी हम कलरफुल बना सकते थे. वो हम सोचे भी थे बनाएंगे एक लव सॉन्ग. हमारे प्रोड्यूसर भी एक बात बोले थे डायरेक्टर को, मैं सोचे थे. बाद में ओवरऑल मूवी एक फ्रेम में डाल के देखते हैं तो दिस कैरेक्टर डिस्टर्ब द स्टोरी. लड़की डिस्टर्ब करेगी एक स्टोरी को, क्योंकि वो बीच में आएगा, वो सेट नहीं होगा. उसके बाद फिर से हम बैठ के एक 8 दिन स्टडी किए,
वो फाइनल मुझे पूछे क्या करेंगे सर, नहीं चाहिए, क्योंकि एक अच्छा सा एक सब्जेक्ट रन हो रहा है तो बीच में कुछ भी डाल के उसे खराब नहीं करना, तो इसलिए हम कैरेक्टर को सही. बहुत अच्छी बात है सर. యూజువలీ హారర్ మూవీస్ అంటే ఫీమేల్ గోస్ట్ ఆల్వేస్ దేర్. ఐ థింక్ హియర్ జిన్ అంటే దెర్ ఇస్ నో ఫీమేల్ జిన్ లేదు. లేదు అసలు. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, యాజ్ ఈ సెడ్, జీనీ, we used to watch it in cartoon. Genie rubbing the lamp, genie coming out asking for, make 3 wishes or what. So here they have shown the other side of the jinn or genie, the dark world. The dark world. కార్టూన్ లో వేరే. ఓకే సార్, అంటే మీరు చెప్తున్నట్టు ఇందులో దే ఆర్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ఆర్ యూ షోయింగ్ ద గుడ్ సైడ్ ఆఫ్ ద జిన్ ఆర్ బ్యాడ్ సైడ్ ఆఫ్ ద జిన్ ఇన్ ద ఫిల్మ్? Actually we are showing both side of the jinn. Both sides. I am not provoking anybody, jinn is good, jinn is bad. I am showing 2 faces. अच्छा वाला को अच्छा, बुरा वाला को बुरा. Which one you want to take? That's Okay. Okay. And sir, runtime of the film enta, and are there songs in the film? నో సార్, నో, ఎక్కడ కూడా మీకు సాంగ్స్ లేవు, ఫైట్ లేవు. ఎంటైర్ 1 hour 55 minutes టోటల్ వన్ లెంత్ మూవీ సార్. నో సాంగ్స్, నో ఫైట్, నో అదర్ టైం, ఓన్లీ ఫర్ సీరియస్ స్టార్ట్ టు ఎండ్. ఓకే, ఓన్లీ సీరియస్. బట్ ఆ 1 hour 55 minutes కూడా మీకు ఎక్కడికి బోర్ కొట్టదు, ఎక్కడ మీరు డిస్కనెక్ట్ అవ్వరు. ఈవెన్ ఇంటర్వెల్ వచ్చాక కూడా నెక్స్ట్ ఏం అవుతుంది అని తపలంలో కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటారు. సో ఆ మాత్రం అంటే అదే సార్, అంటే ఇలాంటి సినిమాలు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలగాలి. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్, ఆడియన్స్ ఆ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత దే ఆర్ కనెక్టెడ్ టు దట్ అండ్ దే వోంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫిలిం. సో అలా ఆ వరల్డ్లోకి ఎంతవరకు ఆడియన్స్, బికాస్ నవేడేస్ ఆర్ ఆడియన్స్ ఆర్ వెరీ లెస్ కమింగ్ టు థియేటర్స్ అంటున్నారు. బయట నడుస్తుంది, ఆడియన్స్ రావట్లేదు, థియేటర్కి రారు, నడుస్తుంది. బట్ ఇఫ్ ద సినిమా ఈస్ గుడ్, ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్, దే ఆర్ డ్రైవింగ్ అవుట్ అండ్ కమింగ్ టు ద థియేటర్స్. సో మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ విల్ గో ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ జిన్? సార్ అంటే కాన్ఫిడెంట్ అంటే అన్ని ఫిలంలో చెప్తారు సార్, మా ఫిలం అలా ఉంది, నేను ఫిలం అంటే వాళ్ళు ఇచ్చే డబ్బుకి మేము న్యాయం ఇస్తాం సార్. అంటే ఓవర్గా ఎక్స్పెక్టేషన్ లేవు, లో ఎక్స్పెక్టేషన్ కూడా లేవు. మీరు వచ్చి ఒకసారి మూవీ చూస్తే ఆ లోకంకి వెళ్ళేసి వస్తారు. అంటే ఒక్క సీన్ మీరు ఏమైనా వదిలేశారంటే సెంటర్లో మీకు ఫిలం అర్థం అవ్వదు, ఎంటైర్ మూవీ అర్థం అవ్వదు. ఒక్క సీన్, ఒక్కసారి అరౌండ్ ఒక 2 minutes మీరు బయటికి వెళ్ళారంటే నెక్స్ట్ మీకు మూవీ కంటిన్యూటీ అర్థం అవ్వదు. నెక్స్ట్ 2 minutes కూడా కంప్లీట్. అవునవును సార్, ఒక్క సీన్ మీరు వదిలితే కూడా కనెక్ట్ అవ్వదు. ఓకే, అంటే ఒక సీన్ నుంచి ఇంకొక సీన్ కనెక్ట్. మేము ఫస్ట్ సీన్లో ఒకటి చూపిస్తే అది నెక్స్ట్ సీన్లో నేను కంటిన్యూటీ ఇస్తాను సార్. అంటే క్లారిటీ ఇస్తాం, ఇలా వెళ్ళారు లోపలికి, ఇలాగైంది అని ఒక సీన్కి. అక్కడేమైనా మిస్ అయిందంటే ఎంటైర్ మూవీ వాళ్ళకి అర్థం అవ్వదు. అంటే ఇప్పుడు జానర్లో ఉంటారు సార్. అంటే ఒక్కొక్కరు మూవీని చాలా సీరియస్గా చూస్తారు, పిన్ టు పిన్ చూస్తారు, ఇది నెక్స్ట్ దాన్ని ఇంటి దాకా క్యారీ చేసుకుని పోతారు, టాక్ చేసుకుని పోతారు. అలాంటి మూవీ సార్ ఇది. ఓకే, అంటే అక్కడ చూసి వచ్చేటప్పుడు ఓకేలే అలాంటి మూవీ కాదు. అంటే వాళ్ళ ఇంటి వరకు క్యారీ అవుతుంది. ఇది వాళ్ళే థింక్ చేస్తా పోతారు, ఆ సీన్ ఇక్కడ కనెక్ట్ ఉంది, ఈ సీన్ అక్కడ కనెక్ట్ ఉంది, వీళ్ళు ఇలాగ వస్తారు, వీళ్ళు అంటే కనెక్ట్ అవుతారు మూవీకి, అదనే చెప్పొచ్చు. అండ్ కొన్ని సినిమాలు సార్ మనం రాసుకునే రైటర్ మీరే కాబట్టి, దే విల్ బి రైటింగ్ లైక్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుని నెమ్మదిగా డెప్త్లోకి వెళ్ళి ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు దే విల్ టేకింగ్ ఇన్ టు ద వరల్డ్, అక్కడి నుంచి ప్లాట్లోకి వెళ్తారు. అవును. సో ఇంటర్వెల్ నుంచి వరల్డ్లోకి తీసుకెళ్తారా? ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిలిం విత్ ఇన్ 5 to 10 minutes యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ జిన్? ఆఫ్టర్ 10 minutes అంటే మీకు స్టార్టింగ్ ఒక సీన్ ఉంది సార్, ఆ సీన్లో మీరు ఎంటర్ అయ్యారంటే అప్ టు ఎండ్ వరకు సార్ అలాగే ఉంటుంది. అదేనే ఉంటుంది. అలాగే అంటే ఒక స్టార్టింగ్ ఒక సీన్ ఉంది, ఒక అరౌండ్ ఒక 5 to 10 minutes సార్, 7 minutes అదొక లోపల తీసుకెళ్తే అక్కడి నుంచి కంప్లీషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, ఇక్కడ ఇదే ఉంది, ఇక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఎందుకు వీళ్ళు కోమాలు, అలాంటి థింగ్స్ వాళ్ళే థింక్ చేస్తా పోతారు. అంటే వాళ్ళే కన్ఫ్యూజ్ చేసి ఆన్సర్ ఇస్తారు, లాస్ట్లో ఆన్సర్ ఇస్తాం. మీరు ఆలోచించింది ఇది కాదు, ఇది అప్ టు ఎండ్. ఇంకా మూవీ ఎండ్ అయ్యేది ఒక 2 minutes ఉంది అన్న అప్పుడు మేము రివీల్ చేస్తామండి. ఓకే,
ఇలాంటి జిన్ వరల్డ్స్కి సీక్వెల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక వరల్డ్ క్రియేట్ చేశారు, ఆ వరల్డ్లో ఏమన్నా చేసుకోవచ్చు మనం. సో దీనికి ఏమన్నా సీక్వెల్ కంటిన్యూషన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా లేదా ఇక్కడతో ప్లాన్ ఉన్నాయి ఎండ్ సార్. పార్ట్ వదిలేసారా? లేదు సార్, ప్లాన్స్ ఉన్నాయి. అది ఇప్పుడే రివీల్ చేసేది వద్దు, ఎందుకంటే సో ఎండింగ్లో మాకు పార్ట్ 2కి లీడ్ ఇచ్చేసారు. 100%. ఓకే, డన్. అండ్ సార్ తెలుగులో మీరు అందరూ కూడా కంప్లీట్లీ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఆ ఫిలిం చేసి మీరు ఫిలిం మీద ప్యాషన్తో అవును సార్. యూ కేమ్ హియర్. అండ్ మీకు అంటే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక తెలుగు హీరో మనకి ఇష్టమైన హీరోనో చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తూనే ఉంటుంది కదా, అలా ఎవరు సార్ మీకు? చిరంజీవి సార్. రెడీగా ఉన్నారు, నేను ఎప్పుడు చెప్పాలి నేను దాన్ని. ఎందుకంటే గరన మొగుడు, ముఠా మేస్త్రి అన్ని సినిమాలు చూశాను. చిరంజీవి సార్ అంటే ఫ్యాన్, పెద్ద ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఎవ్రీ మూవీ ఐ వాచ్డ్. ఓకే, సో దానికి రెడీ ఐ వాజ్ దేర్ లైక్. సో చిరంజీవి గారు మీకు సార్ ఎవరు? సార్ నాకు ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ సార్. అంటే ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఓజీ చూశాను, వాళ్ళది వండర్ఫుల్ మూవీ. మూవీ అంతే తీస్తే అల్లు అర్జున్ సార్. డైరెక్ట్ చేయాలి అనుకుంటే అల్లు అర్జున్ సార్. అంటే ఎందుకు సార్ అట్లా? అంటే సార్ పవన్ కళ్యాణ్ సార్కి మేము డైరెక్ట్ చేయాలంటే సార్ అది భాగ్యం లాగా అంటే అందరికీ దొరకదు, అదృష్టం అందరికీ దొరకదు. అది మేము ఊహించుకుంటే కూడా అవ్వదు అది. అందుకే ఫిలం అంటే అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ సార్. మీకు సార్? నాకు డెడ్లీ డైహార్డ్ ఫ్యాన్ అంటే ప్రభాస్ గారికి. ఓకే, సో నా ఫస్ట్ చూసిన తెలుగు మూవీ వచ్చి మాస్, నాగార్జున గారిది. ఓకే. సో పిచ్చగా నచ్చేసింది. తర్వాత నాగార్జున గారిని ఫాలో అయ్యే ప్రాసెస్లో నేను ఛత్రపతి చూశాను. ఓకే, అప్పుడు అనిపించింది అరే హీరోకున్న అన్ని క్వాలిటీస్ వీళ్ళకు ఉన్నాయి రా, మంచి కట్అవుట్, మంచి పర్ఫార్మెన్స్, ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ అగ్రెషన్. అప్పటి వరకు ప్రభాస్ గారికి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఒక ఇది రాలేదు, ఛత్రపతితో వచ్చింది. దెన్ వెనక చేసిన ఈశ్వర్ అయినా, రాఘవేంద్ర అయినా, వర్షం అయినా చూసుకుని నెక్స్ట్ అటు నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కల్కి వరకు అన్నీ చూసేసాం. ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఆల్వేస్ బెంగళూరులో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ క్లబ్ ఉన్నాయి. సో ఫస్ట్ డే ఫస్ట్ షోస్ పోతాము. ఓకే. అండ్ సాహో రిలీజ్ అయింది August 30th. August 31st నా బర్త్డే. నాకు బర్త్డే నాకు సంబంధం లేదు, 30th నేను సాహో చూడాలి అని చూసాము. సో కల్ట్ ఫ్యాన్ అంటే ప్రభాస్ గారికి. ప్రభాస్ గారికి కల్ట్ ఫ్యాన్. ముందు నాగార్జున గారు, తర్వాత తెలుగు ఫస్ట్ చూసిన ఫస్ట్ మూవీ అంటే నాగార్జున గారిది మాస్. ఆ తర్వాత తెలుగు కనెక్ట్ అయ్యింది. ఓకే. అండ్ నాగార్జున గారు ఇప్పుడు కూడా చాలా ఇష్టం, బికాస్ ద వే హీ క్యారీస్, ఆ స్టైల్ అయినా ఇంత అందరూ చెప్తారు వాళ్ళకి ఏజ్ అయినా, నాకు అట్లా ఏం తెలియదు. వాళ్ళు ఇంకా యంగ్గానే ఉన్నారు, చాలా ఫిట్, చాలా హెల్త్ కాన్షియస్ అయినా, ఫిట్నెస్ కాన్షియస్ అయినా, చాలా బిగ్ బాస్ కూడా మెయింటైన్ చేసే హెయిర్ స్టైల్ కూడా ఇద్దరికి రిఫరెన్స్ వెళ్తున్నట్టు. ఎస్. సో అలాగే నాగార్జున గారు చాలా ఇష్టం సీనియర్ ఆర్టిస్ట్లో. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ప్రభాస్ ఆల్ టైమ్ ఫేవరెట్ కనబడుతుంది మీలో. ఈయనేమో అడగగానే చిరంజీవి నేను ఎప్పుడు చెప్పాలి అని. అండ్ సార్ ఒకటి మిమ్మల్ని హీరో అడిగే ముందు హెయిర్ స్టైల్ ఏంటి సార్, అది ఒరిజినల్నా? ఎస్ ఇట్స్ ఒరిజినల్ సార్. మూవీలో बहुत ज़्यादा है अभी इतना అదే మూవీ అదే ఇంకా ఎక్కువ ఉంది. అంటే ఇలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అలా మెయింటైన్ చేయడం, అది కూడా. Actually it's by birth my hair is like this only. Okay. My mother hairs also like this only, but it's her उनका बाल लंबा है, इसलिए मेरा थोड़ा शॉर्ट रहने की वजह से ऐसा बैठता है. एक्चुअली इंडस्ट्री में कन्नड़ा इंडस्ट्री में कुछ मूवीज किया हूँ. पुनीत राजकुमार सर अभी नहीं रहे वो, उनके मूवीज में सब किया हूँ. एक्चुअली ये आउटलुक देख के मेरा ये बाल का जो आउटलुक है, इट्स लुक लाइक लायन. लायन का जो आता है वो देख के ही पुट मी दैट नेम सिम्बा. एक्चुअली Who gave you that name? पुनीत राजकुमार सर का एक फ्रेंच बिरयानी करके मूवी कर रहा था. और उनका प्रोडक्शन का बिफोर युवरत्ना. तो उस टाइम में वो आके सेट पे आके क्लिपिंग्स देख रहे थे जो शूट किए हैं उनका प्रोडक्शन में. वो देखते देखते वो बोल रहे थे पहले एक लायन किंग करके कार्टून आता था, उसमें जो हेयर स्टाइल था डिट्टो वैसा ही दिखता था मेरा हेयर स्टाइल स्टार्टिंग में. अभी अलग है, तब अलग था. तो वो देख के ही लुक्स लाइक सिम्बा. मतलब वो कार्टून में जो सिम्बा कैरेक्टर जो लायन आते था उसके जैसा, तब से वो नाम वैसा चेंज कर लिया मैं.
पुनीत राजकुमार सर के होते हैं। हाँ, दो टीम, मतलब हमारा डायरेक्ट फ्रेंच बिरयानी टीम भी वहीं पे था, सर भी वहीं पे थे। तब से वो टीम भी सिम्बा सिम्बा बुलाने स्टार्ट किए। सर भी बोले, एक्चुअली ही कॉल्ड मी बाबा, पुट्टपर्ती साई बाबा है ना उनका हेयर स्टाइल, ही यूजुअली कॉल्ड मी बाबा, बट दैट नेम कम्स फ्रॉम हिम। ओके फाइन। एंड या हु इज योर फेवरेट हीरो? सर सीनियर आर्टिस्ट सब पसंद है। आई कांट से कि ये अच्छे मैं बता रहा हूँ, क्योंकि मेरे फादर का जनरेशन के एक्ट्रेस है सब। तो मेरा जनरेशन का एक्ट्रेस में आता हूँ तो अल्लू अर्जुन पसंद आते हैं, क्योंकि एग्जांपल देता हूँ, द ओनली एक्टर, सॉरी फॉर सेइंग दिस, क्योंकि मैं जितना ऑब्जर्व किया मैं वो बोल रहा हूँ, अल्लू अर्जुन, व्हाई अल्लू अर्जुन? एक मेघालय झारखंड जैसा गांव में, छोटा गांव में, वहां पर मोबाइल नेटवर्क भी नहीं आता है, करंट ही करेक्ट होके नहीं आता, वहां का एक छोटे बच्चे को भी अल्लू अर्जुन का नाम पता है। ही रिच्ड, उतना दूर तक पहुंचा है। उनको, सॉरी फॉर से दिस, रजनीकांत सर के बारे में मालूम नहीं है, अमिताभ बच्चन सर के बारे में मालूम नहीं है, बड़े एक्टर्स का उनको पता ही नहीं है। लेकिन वहां तक एक एक्टर रीच होता है तो उसके पास क्या तो ऐसा क्वालिटी होगा, क्वालिटी है तभी तो बच्चे, करंट नहीं आने वाले गांव में एक लड़के को मालूम है अल्लू अर्जुन कौन है करके, तो तुम वहीं पे समझ लो उनका रीच कितना बड़ा है। भाई कई को लाइक करते हैं, क्या उनका क्या अच्छा नहीं है? बोलो सर, डांस ऑन दे और एवरीथिंग, ही लुक्स लाइक वेरी ब्यूटीफुल। उनको वो उनका रीच है ना। और कौन सा भी फिल्म आपको एक बार देखने से दिल नहीं भरेगा, कौन सा भी लो। उनको फर्स्ट मूवी गंगोत्री से लेके टिल अभी पुष्पा जो रिलीज है, यहाँ तक एक मूवी भी कोई कैसा भी इंसान देखने दो अच्छा नहीं है बोलेगा ही नहीं। అండ్ वो पूरा मूवी अच्छा है। ఇది వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా అని వచ్చిన తర్వాత కాదు, బిఫోర్ పాన్ ఇండియా ఆల్సో. అండ్ ఆర్య వీడు ఢిల్లీలో ముందు వర్క్ చేసేవాడు, ఢిల్లీ అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా తిరిగాడు వీడు. సో అప్పుడు కూడా వాళ్ళకి అల్లు అర్జున్ తెలుసు, బిఫోర్ పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ వచ్చాక. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ప్రతి ఒక్క మూవీ హిందీలో డబ్బుడ్ అయిన మూవీ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి, మిలియన్స్ వెళ్తుంది. వాళ్ళు సౌత్ మూవీని చాలా చూస్తారు, దాంట్లో అల్లు అర్జున్ది సెపరేట్. सुपर। तो उनका अलग ही वाइब है सर। देखो आर्या मूवी जब आया था उनका, वो सीडी में मिलता था। तो छोटे छोटे गांव में, हमारे गांव के तो छोटे छोटे बहुत छोटे गांव में वो डीवीडी में वो रोल राउंड आता था सीडी, तो वो डाल के देखते थे। उस टाइम में ही सीडी बिकता था उनका, वो भी छोटे छोटे गांव में। ही इज नॉट अ कन्नड़ा एक्टर, ही इज नॉट अ हिंदी एक्टर, ही इज अ तेलुगु एक्टर। वो डब होके इतना बड़ा लेवल का हंगामा मचा के रखा था आर्या जब आया था। तो उस टाइम से हम फैन है उनके। उस टाइम से तुम्हें देखो सन ऑफ सत्यमूर्ति, रेस गुरम, ये सब देखो, हमको ओरिजिनल नाम पता नहीं है मूवी का, जो डब होके आता है ना वो देखते हैं। वो वही नाम आपको पता चला? हाँ, उतना वही नाम पता है। मतलब अभी पता है हमको, बट बोल रहा हूँ लोगों को किस टाइप रीच होता है एक्चुअली, तो इसलिए हमको अल्लू अर्जुन बहुत ज़्यादा पसंद है। आप ही ज्यादा बोल दिया, आपका फैनिज्म ज्यादा है बोल के मालूम हो गया हमको। सर आप और एक लास्ट क्वेश्चन आपको, सभी को छोड़ के आप थोड़ा हेयर स्टाइल और तुम्हारा लुक और अलग दिख रहा है, विलन भी करने का ज्यादा इंटरेस्ट दिखाने जैसा है? सर आई वुड लाइक टू एक्ट एज विलन। मुझे विलनिश बहुत पसंद है, बहुत ज्यादा। आपको शेड ज्यादा है इसलिए? हाँ, मतलब मेरा थोड़ा फेस भी इसके जैसा चिकना नहीं होगा। द फैक्ट मेरा फेस भी ऐसा लगता है थोड़ा, ये सब पिंपल्स के वजह से थोड़ा रगड़ लगता है। तो मुझे लुक्स में एक लड़की के साथ रोमांस करो करके बोलेंगे तो वो मुझे उतना परफेक्टली मैं नहीं दे पाऊंगा। आई विल ट्राई। रोमांस बोले तो रेप करने जैसा। हाँ, यही तो बोल रहा हूँ। रोमांस भी ऐसा लगता है, तो मुझे बेसिकली एज मेरे को लगता है कि मैं विलन को बहुत ज्यादा सूट करता हूँ। आई लाइक टू एक्ट। ठीक है सर, आपको विलन करना है तो तेलुगु में आपका हाइट और पर्सनालिटी बहुत अच्छा है। हाँ। किसी के ऑपोजिट में मैं विलन करे तो टग ऑफ वार प्रभास जैसा, प्रभास के साथ। अच्छी बात, ये देख रहे प्रभास के बोले तो। ठीक है सर, so 19th December Jinn is going to release on theaters, so hoping that world what you are going to take in, the spooky world, where really telling sir I don't fear of ghost and all,
But if I got fear that you are successful. Yes. Okay, sir. So I'm not like that because I like watching a lot of horror movies and all. So, but this trailer is completely different, where we can get that fear in the film. So, hoping that world will connect to all the audience, and it will be a huge success for you and your team. And hoping this gives you that success with the ending of this year, so that having a new year with a new concepts and new modern movies. And Jin 2, we are waiting for that. So Jin complete అయ్యి సక్సెస్ అయ్యి Jin 2 కూడా చేయాలి. ఆ Jin 2 కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. लास्ट में बात बोलना चाहता हूँ सर ऑडियंस को, जब आप मूवी आके देखेंगे तो एक्चुअली तुमको एक वर्ल्ड दिखाएंगे. द वर्ल्ड इज नॉट डिफरेंट, ये कहीं बाहर से नया क्रिएटिविटी वर्ल्ड नहीं है. ये जो भी चीज़ है आपके आसपास में यही चल रहा है. यू आर नॉट ऑब्जर्विंग दैट. तुम्हारे आसपास वो हिंट्स मिलते रहते हैं, केयरलेस कर देता है इंसान. फॉर एग्जाम्पल, तो ये आपके आसपास का है. देर इज़ अ पावर. अगर पॉजिटिव पावर है लाइक गॉड्स, वो एक पॉजिटिव पावर, ये नेगेटिव पावर. अगर वहाँ पर पॉजिटिव पावर है तो वहाँ 100% नेगेटिव पावर होना ही चाहिए. मैं ये शो कर रहा हूँ, पॉजिटिव पावर के तो बहुत मूवीज़ है, नेगेटिव के भी है, लेकिन जो हम कॉन्सेप्ट उठाए हैं इसके ऊपर कंप्लीट सिनेमा कौन से भी नहीं है. व्हेन यू सी द मूवी वंस, आप एक बार देखेंगे तो तुम दूसरा बार डेफिनेटली देखोगे, क्योंकि समझेगा नहीं आपको ओवरऑल. अच्छा. जब तुम ये कंप्लीट मूवी देखोगे, ये जो है इसका 10% पार्ट 2 मिलेगा. मतलब इसका इससे भी 10% ह्यूज जाता है वो. तो ये मूवी आप सबको 100% पसंद आएगा. एज अ नॉट एज अ राइटर, एज अ ऑडियंस होके मैं खुद भी देखा हूँ. मैं जब मूवी देखता हूँ, जब भी बैठ के तो देखता हूँ, तो मुझे फील होता है कि मैं राइटर हूँ, मैं एक्ट कर रहा हूँ, मुझे फील नहीं होता है. मैं बैठ के कंप्लीट एक ऑडियंस जैसा देखता हूँ, तो लोगों को भी वही फील होगा. I think 100% we are That will confident happen, about sir. that. And mostly we like the trailer cut what you have done. So the trailer is creating the impact where audience are ready to come to the theaters. So Yes. that happens on December 19th. And hope you said that Jin 2, that if this is successful, you are going to 100. plan that. So a Jin 2 kuda jaragali. And all the very best, sir. Thank you for Thank you, the sir. valuable Thank time. you, sir. Thank you. Congrats. థ్యాంక్ యూ సార్. Thank you, sir. సో December 19th Jin is going to release in theaters, and చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు that it is going to have that impact where you are going to that world of Jin. Yes. So thank you so much. Thank you. Thank you.